బోరు బావుల్లో చిన్నారులు పడిన ఘటనలు మనం ఎన్నో చూసాం. దేశవ్యాప్తంగా ఎంతో మంది చిన్నారులు బోరు బావుల్లో పడి ప్రాణాలు కోల్పోగా, కొంతమంది చిన్నారులను రెస్క్యూ సిబ్బంది ఎంతో కష్టపడి ప్రాణాలతో బయటికి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా, అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా నిరుపయోగంగా ఉన్న బోర్లను కొందరు రైతులు పూడ్చివేయటం లేదు. అలా పూడ్చిపెట్టని ఒక బోరు బావిలో తాజాగా 2 ఏళ్ల చిన్నారి పడిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో లచయాన గ్రామానికి చెందిన సతీష్ ముజగొండ అనే వ్యక్తి తన ఇంటికి సమీపంలో ఉన్న 4 ఎకరాల పొలంలో బోరు వేశాడు. అయితే అందులో నుంచి నీరు రాకపోవడంతో దాన్ని పూడ్చిపెట్టకుండా అలాగే వదిలేశాడు. ఈ క్రమంలో సతీష్ కుమారుడు సాత్విక్ బుధవారం సాయంత్రం పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావి వద్దకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు ఆ బోరుబావిలో తలకిందులుగా పడిపోయాడు. భయంతో సాత్విక్ ఏడవటం మొదలుపెట్టాడు. సాత్విక్ ఏడుపు విన్న స్థానికులు బోరుబావిలో చిన్నారి పడిపోయాడని గుర్తించి అతడి తల్లిదండ్రులకు, అధికారులకు, రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 6:30 సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఆ బోరుబావిలో సుమారు 16 అడుగుల లోతులో సాత్విక్ పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం కెమెరాలను ఆ బోరుబావిలోకి పంపించి బాలుడు ఎలా ఉన్నాడో తెలుసుకున్నారు. బాలుడికి ఊపిరి ఆడటానికి ఆక్సిజన్ పైపులను లోపలికి పంపించారు. ఇక బాలుడిని బయటికి తీసేందుకు జేసీబీతో ఆ బోరుబావికి పక్కనే సమాంతరంగా 21 అడుగుల గొయ్యిని తవ్వారు. 20 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఎట్టకేలకు సాత్విక్ ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆ బాలుడికి ప్రథమ చికిత్స అందించి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాత్విక్ కోలుకుంటున్నాడు.